రాజమండ్రి లేకుండా చెల్లుద్దా? మోసం కాదమ్మా ఇది. ఎక్కువ పిల్లలు ఉన్నారు కదా, రేపు మన పిల్లలు ఉన్నారు, మనం చేసిన పాపాలు మన పిల్లల్లో కూడా తగ్గుతుంది. గుర్తుపెట్టుకోండి, మనం నీతిగా నిజాయితీగా ఉంటాం నేర్చుకోండి. ప్రజలు మోసం చేయకూడదు. ఒకరి కోసం ఇక్కడ కాదు, నీకు ఎక్కువ చోట ఉద్యోగం చేసుకుంటావు. నువ్వు చేశావమ్మా, నువ్వు నీ ప్రమాణం చేసి నీ మనస్సాక్షిగా నువ్వు చెప్పుకో. నేను అంటున్నా కదా, ఈ సంతకం ఎవరు చెప్పు, నాకు ఒకసారి పేరు కావాలి. ఈ సంతకం ఎవరు? సునీల్ బాబు గారు వెళ్ళి ఎంతకాలం అయింది? జూన్లో వెళ్తే ఇప్పుడు నిన్న కాక మొన్న వారం 10 రోజుల క్రితం పట్టాలు ఇచ్చారు. జనవరిలో ఇచ్చారు. అతను చేపించేశారా ఏంటిది? ఆన్లైన్లో లేవు, ఆన్లైన్లో ఎక్కడ కూడా ఎక్కించదా. మీ స్టాంప్ లేదు, డేట్ లేదు. మోసం కదా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు వెళ్ళి చెప్తారు. ఇప్పుడు ఎవరో మీరు అందరూ కూడా వెళ్ళి మీ టీం వెళ్ళి ఇచ్చిన వాళ్ళందరూ అన్ని వెనక్కి తీసుకుంటారా? ఎంక్వైరీ చేయాలి కదా. మీరు అన్నీ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఇచ్చినవన్నీ కూడా మొత్తం ఎన్ని ఇచ్చారో మొత్తాన్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మ ఇది చల్లవు అని చెప్పి తీసుకురండి. లేదా ఆన్లైన్లో వాళ్ళు చెక్ చేసి చూపించండి, ఉన్నాయమ్మ మీకు ఇస్తున్నాం అని చెప్పి. మేము ఒప్పుకుంటాం, ఇస్తే నేను చాలా సంతోషిస్తాను. అందరికంటే బందరు ఫస్ట్ సంతోషించాము నేనే. నీతిగా నిజాయితీగా చేయండి, అధర్మం చేయకూడదు. ఇవాళ అసైన్ ల్యాండ్స్ మీద ఎంత మోసం జరుగుతుంది. ఆ పేదలు మోసం చేసినట్టుగా ఒక పేదాడికి మోసం చేయకూడదు, మా కడుపు కొట్టకూడదు. ఉసురు కట్టుకోవడం చెప్పమ్మా, రూల్ యాజ్ పర్ రూల్. నువ్వు చూపి ఓపెన్ చేయి, నువ్వు ఓపెన్ చేయమ్మా. మీకు ఉంటుంది కదా రికార్డ్స్లో. ఇదిగో పట్టా నెంబర్ ఉంది కదా, ఈ పట్టా నెంబర్ కొట్టు ఎవరిదో వస్తుంది కదా. ఇప్పుడు పని చేయరు. పక్క రూమ్ లో 8 మంది ల్యాప్టాప్లు దిగజారు చేయాలి. మోసం చేయకూడదు, పేదవాళ్ళు మోసం చేయకూడదు. నువ్వు చెప్పండి, నీతిగా చెప్పండి. లేదమ్మా మేము ఇదే ఇస్తాం అని చెప్పాలి. అంతేకాని మోసం చేయకూడదు. ఇది మోసం కాదా? ఇది మోసం కాదు, ఇది మోసం కాదా? ఇది కరెక్ట్. ఇది దొంగ పడనా అసలు పడనా చెప్పండి. దీని మీద సంతకం కాదు, ఇది స్టాంప్ డేట్ లేకపోతే చెల్లుద్దా లేదా? నువ్వు చెప్పమ్మా నాకు, స్టాంప్ చెల్లుద్దా లేదా చెప్పమ్మా. చెల్లదు కదా సీల్ లేకపోతే. మిస్ అయిందండి. నేను ఇచ్చాను ఇక్కడ రిపోర్ట్ లో, దాంట్లోనే ఆ నెంబర్లు కొట్టి చూడండి. నేను అక్కడ నెంబర్లో సహా ఇచ్చాను. నేను రిటర్న్ గా ఇచ్చాను, ఆర్గ్యూ చేయట్లేదు. రిటర్న్ గా కంప్లైంట్ ఇచ్చాను. కవర్ చేస్తాను. నువ్వెంత సునీల్ బాబుతో ఆట ఉందా మీకు? సునీల్ బాబుతో పాటు మీకు కూడా ఉందా? లేదు కదా. లేనప్పుడు అలా మాట్లాడుతాను కాదు. మీకు ఎందుకు అసలు బాధ? మీరు కవర్ చేయలేదు ఎందుకు? రైట్ టైం ఎందుకు కూర్చొని చేయిస్తాను పనులు. ఎలక్షన్ డ్యూటీ చేయించండి. ఎలక్షన్ డ్యూటీ అమ్మ గవర్నమెంట్ ఇష్యూస్ కాదు. అది గవర్నమెంట్ ఏ ఇష్యూ వచ్చింది చెప్పండి. ఎవరు చేయమన్నారు? ఏం డేట్స్? ఇక్కడే ఉంటుంది అమ్మ, బండితో సహా మనిషి కూడా నెంబర్ ఏంటమ్మా ఇది? ఎక్కడది? ఆర్టీఐ కడితే ఆర్టీఐ సమానం లేదు. మీరు ఫారం 1 నోటీసులు 5,000 నోటీసులు ఇష్యూ చేశారు, ఇస్తున్నా అని చెప్పారు. మోసం కాదా? ఆర్టీఐ కడితే మోసం చేయడం కదమ్మా. మనం బీసీలు ఉన్నాం, మనం ఎస్సీలు ఉన్నాం, మనం మైనార్టీలు, మన పేదవాళ్ళు ఉన్నారు. పేదవాళ్ళు మోసం చేయొచ్చు, మనం చేయకూడదు కదా. పాపం తగ్గుతుందా? ఖచ్చితంగా మోసం చేసిన పాపం తగ్గుతుందా? ఇది మోసం కాదంటారా? నేను అడిగాను కదా నీకు. దీని మీద స్టాంప్ ఉంటేనే చెల్లుద్దాను కదా, స్టాంప్ లేదు కదా. ఇందాక అడిగారు కదా మీరు. ఇదండి ఇది దొంగ పట్ట. ఎందుకంటే దీని మీద స్టాంప్ ఉండాలని వారే చెప్తున్నారు, డిటి గారే చెప్తున్నారు. దీని మీద స్టాంప్ ఉంటేనే ఇది అఫీషియల్గా చెల్లుద్దని. కొన్ని ఆన్లైన్లో చెక్ చేయండి అమ్మ అన్నాం. ఆన్లైన్ నెట్ పని చేయట్లేదని చెప్తున్నారు, యాప్ పని చేయట్లేదని చెప్తున్నారు. ఇది రికార్డు ఉంటుంది. ప్రతి పట్టా ఇచ్చిన దానికి డేట్ లేదు. ఇది ఎవరో సంతకం, ఎవరో సునీల్ అంట, ఆయన ఎప్పుడో సంతకం. ఇది పక్కా మోసం. పేర్ని నాని పక్కా మోసం. పేర్ని నాని తొత్తులుగా వ్యవహరిస్తున్న అధికారులు మోసం. పేరు పడుతున్నారో లేకపోతే వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం కక్కుర్తి పడుతున్నారో వాళ్ళు తయారు చేసినటువంటి దొంగ పట్టాలు. జనాలు ఏమనుకుంటారని ఏదో ఇచ్చేసారులే పాపం అని అనుకుంటా ఉన్నారు. 5 ఏళ్ళు లేదు, ఎన్నికల్లో 4 రోజులు ఉన్నాయి. 3 నెలల ముందు 3 రోజులు కోడ్ రాబోతోంది. ఇప్పుడు ఈ మోసం చేస్తారు. ఎంఆర్ఓ ఆఫీసు వైసీపీ కార్యాలయంలాగా చేసుకుంటా ఉన్నారు.
వైసీపీ కార్యాలయంగా చేసుకుని కంప్యూటర్లు పెట్టుకుని ఆర్ఐలు డీటీలు తర్వాత అక్కడ ఉన్నటువంటి విఆర్ఓలు అందరు కలిసి దొంగ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నారు. ఇవాళ కాదు, రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దీంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో ఒక్కళ్ళని కూడా వదిలే సమస్య లేదు. ఎక్కడున్నా సరే ఈ భూమండలం మీద ఎక్కడున్నా తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతాం, చట్టం ముందు బాధ్యతలు చేస్తాం, వాళ్ళకి తగిన శిక్ష పడే వరకు పోరాడుతూనే ఉంటాం. మనకి జనవరిలో ఒక కంప్లైంట్ వచ్చిందండి. సో కంప్లైంట్ ఏంటంటే పట్టాస్, ఈ ఎంక్రోచ్మెంట్స్, అబ్జెక్షనబుల్ ఫోరం, ఎస్పెషల్లీ మాస్టర్ ప్లాన్లో ఉన్న ఎంక్రోచ్మెంట్స్, మాస్టర్ ప్లాన్లో అవుట్ సైడ్ ఉన్న ఎంక్రోచ్మెంట్స్కి సంబంధించిన పట్టాస్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది, అవి ఇంకా రెగ్యులరైజేషన్ జరగలేదు కదా అనేది మనకి వచ్చిన మెయిన్ కంప్లైంట్. ఆ కంప్లైంట్కి సంబంధించి ఎంక్వైరీ జరుగుతుంది. పొలిటికల్ పార్టీస్ ఇన్వాల్వ్ అయి ఇచ్చారు. గతంలో కూడా కంప్లైంట్ వచ్చింది ఈ పర్టికులర్ పట్టా మాత్రం అది ఇచ్చారు. ముందువి ఇంకా ఎంక్వైరీ జరగాలండి, ప్రాపర్గా జరగాలి. అది ఎప్పుడు ఇచ్చారు ఏంటి అన్నది ఇంకా చాలా క్లారిటీ రావాలి. ఇప్పుడు ఇచ్చినా కూడా అది చాలా ప్రీమెచ్యూర్ థింగ్ అవుతుంది. ఎప్పుడు డిస్ట్రిబ్యూట్ చేశారు, ఎలా జరిగింది, ఆన్లైన్ ఏంది, అది అవుతుంది. అది జేసీ మేడమ్ దాన్ని చాలా తరోగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. కంప్లైనెంట్ పేరు నాంచారయ్య. జాయింట్ కలెక్టర్ మేడం ఆధ్వర్యంలో ఒక 3-man కమిటీ వేసుకొని దానికి సంబంధించింది, అంటే ఇది ఎప్పుడు జరిగింది, ఆ పాత ఫైల్స్ అన్నీ కూడా తీసి ఎప్పటి నుంచి జరుగుతుందని ప్రొసీజర్ జరుగుతుంది, ఎంక్వైరీ జరుగుతుంది. బట్ ఇది జరుగుతోంది, ఎంక్వైరీస్ జరుగుతున్నాయి, విఆర్ఓస్ని పిలుస్తున్నారు, పాత తహసీల్దార్స్ని పిలిచి మాట్లాడుతున్నారు. ఈ ఎంక్వైరీ జరిగిన ప్రాసెస్లో ఉండగా వెరీ రీసెంట్లీ ఒక కంప్లైంట్, ఒక పర్సన్ వచ్చారు, ఒక పబ్లిక్. హీ కేమ్ అండ్ కంప్లైంట్ దట్ he got a పట్టాలో ఏముందంటే లోపల బౌండరీస్ కానీ సర్వే నెంబర్ కానీ ఏమీ లేకుండా ఒక పట్టా వాళ్ళకి ఇచ్చారు నైట్. సో హీ కంప్లైంట్ దట్ ఇలాంటి పట్టా ఇచ్చారు అని కంప్లైంట్ ఇచ్చారు. సో దీని గురించి అప్పుడు మనం ఎంసీసీలో ఉన్నాం. సో ఇమీడియట్లీ ఐ కాల్డ్ అపాన్ దట్ పర్టిక్యులర్ విఆర్ఓ అండ్ ఎంక్వైరీలో తెలిసింది ఏంటంటే దిస్ లేడీ, ఈ విఆర్ఓ ఎవరైతే ఉన్నారో ఆమె నోటీస్లో ఉంది. సో ఈ ఎంక్రోచ్మెంట్స్ ఇంకా రెగ్యులరైజేషన్ జరగలేదు. సో ఉండి కూడా ఇలాంటి పట్టాస్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందన్న విషయం మా నోటీస్కి తీసుకురాలేదు. సో డైమెన్షన్స్ తీసుకున్నారు, ఇదేది కూడా ఈవెన్ తహసీల్దార్ లెవెల్కి కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా జరుగుతుంది. సో ఇంత కమిటీ ప్రొసీడింగ్స్ జరుగుతుంది, కమిటీ ఎంక్వైరీస్ జరుగుతున్నాయి. ఆ అమ్మాయి కూడా ఆ కమిటీ ఎంక్వైరీకి వచ్చింది, కానీ అప్పుడు కూడా ఈ విషయం చెప్పలేదు. బట్ ఈ పట్టా డిస్ట్రిబ్యూషన్ అనేది మనకి ఎంసీసీ అనౌన్స్మెంట్ ముందు జరిగింది. బట్ స్టిల్ ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు కూడా ఇలాంటి జరుగుతున్నది హైయర్ ఆఫీసర్స్ అథారిటీ నోటీస్లో తీసుకురాలేదు అండ్ ఇది రెగ్యులరైజేషన్ జరగలేదు. అయినప్పటికీ షీ డిడ్ దట్. ఆ ఉద్దేశంతో ఇమీడియట్గా కూడా సస్పెన్షన్కి రికమెండ్ చేశాం. జాయింట్ కలెక్టర్ మేడమ్ ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకున్నారు. సో మనకి ఒక ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు అందరూ ఖచ్చితమైన ట్రూత్, దే హ్యావ్ టు కమ్అట్ విత్ ద ఫ్యాక్ట్స్. సో అయినప్పటికీ కూడా ఈ కేర్లెస్గా బిహేవ్ చేయడం అన్నది అండ్ ప్రొసీజర్స్ అండ్ డీవియేట్ చేయడం, దాని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. అవును, 11th డివిజన్ శ్రీదేవి అండ్ విఆర్.